నూకలవారి పెళ్లి సందడి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలాస్య. మా ఇంట్లో మేము బొమ్మల కొలువు పెట్టుకున్నాం. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అనేది ఎన్నో ఘట్టాలుగా జరుగుతుంది. ఇక్కడ అది చూపించడమే మా ముఖ్య ఉద్దేశం. మరి చూసేద్దామా? మరి పెళ్లి చూపులు. అమ్మాయి చూడండి ఎంత చక్కగా ముస్తాబయ్యిందో. చక్కగా సాంప్రదాయంగా చాప మీద కూర్చుంది. పెళ్లి కొడుకు ఆమెనే చూస్తున్నాడు. నచ్చేసిందనుకుంటాను. మరి పెళ్లివారికి కాఫీలు, టిఫిన్లు ఇవన్నీ మామూలే కదా. అమ్మాయి నచ్చాక మరి ఇంకేముంటుంది? నిశ్చయితాంబూలాలే. నిశ్చయితాంబూలాలు. ఇదిగో చూసారా, అమ్మాయి అబ్బాయి ఉంగరాలు చేతిలో పట్టుకొని ఎలా నించున్నారో. ఇద్దరూ చాలా చక్కగా ముస్తాబయ్యారండి. ఇక్కడ తాంబూలాల పళ్ళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి పంతులు గారు కూడా ముహూర్తం నిర్ణయించి శుభలేఖ కూడా చదివేస్తున్నారు. ఇంకా పెళ్లివారు పెళ్లికి సిద్ధం కావడమే ఆలస్యం. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయడం. పెళ్లివారిల్లు చూడండి ఎంత బాగుందో. మామిడి తోరణాలు పువ్వులతో ఎంత అందంగా అలంకరించారో. అబ్బాయి తల్లి తలకి నూనె పెట్టి పెళ్లి కొడుకుని చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదిగో పసుపు దంచడం, శనగలు విసరడం, నూనె, సున్నుపిండి, కుంకుడుకాయలతో అంతా సిద్ధంగా ఉంది. అబ్బాయి రెడీగా ఉన్నాడు. మరి అమ్మాయి? ఇక్కడ అమ్మాయిని కూడా పెళ్లి కూతురుని చేసేస్తున్నారు. పేరెంటాళ్ళు వచ్చి పసుపు దంచడానికి అంతా సిద్ధంగా ఉంది. స్నానానికి నీళ్లు కూడా రెడీగా ఉన్నాయండి. ఇక్కడ కూడా నూనె, సున్నిపిండి, పసుపు అంతా సిద్ధం. ఎదుర్కోలు. ఇక్కడ బాజా భజంత్రీలు మోగుతున్నాయి. అమ్మాయి పూలమాల వేసి పెళ్లి కొడుకుని ఆహ్వానిస్తోంది. చూడండి ఎంత చూడచక్కగా ఉన్నారో ఈ జంట. ఈ వినోదాన్ని చూస్తూ ఇక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు భలే నవ్వుకుంటున్నారు కదా. కాశీయాత్ర. స్నాతకం పూర్తయి అబ్బాయి కాశీయాత్రకు బయలుదేరుతుంటే బావమర్ది వచ్చి బతిమాలుతున్నాడండి. పన్నీరు, గంధం, సెంటు, బట్టలు. ఇదిగో బావమర్ది చేతిలో బెల్లం మొక్క పట్టుకొని గడ్డం కింద పెట్టి బావగారిని బతిమాలడానికి వచ్చాడు. మా అక్క చక్కని చుక్క మీకోసమే ఎదురు చూస్తోంది, రండి బావగారు అని బతిమాలుతున్నాడు. గౌరీ పూజ. అబ్బో, గౌరీ పూజలో పెళ్లి కూతురు ఎంత అందంగా ఉందో. శ్రద్ధగా పూజ కూడా చేస్తోంది. ఇక్కడ పాలికలు, పువ్వులు, పళ్ళు, గౌరీదేవి అన్నీ ఉన్నాయి చూడండి. అమ్మాయి చాలా ముద్దుగా ఉంది కదండి. కన్యాదానం. అబ్బాయి పీటల మీద కూర్చున్నాడు. అత్తమామలు వచ్చి కాళ్ళు కూడా కడిగేశారు. తెరవతల బుట్టలో అమ్మాయిని చూడండి ఎలా కూర్చుందో. అబ్బాయి ఎప్పుడు తెర తీస్తారా అని ఎదురు చూస్తున్నాడు. సుముహూర్తం. మొత్తానికి తెర తీసేశారండి. అమ్మాయి అబ్బాయి జీలకర్ర బెల్లం పట్టుకుని సిద్ధంగా ఉన్నారు సుముహూర్తానికి తల మీద పెట్టడానికి. ఇక్కడ మధుబర్కం కూడా రెడీగా ఉంది. సుముహూర్తం అయిపోయిందండి. మాంగళ్య ధారణ. ఇక్కడ అమ్మాయిని చూసారా? అబ్బాయి మెడలో తాళి కడుతుంటే తల వంచుకుని ఎంత చక్కగా కూర్చుందో.
ముక్కోటి దేవతలతో పాటు మన అందరి దీవెనలతో తాళి కట్టడం పూర్తయిందండి. తలంబ్రాలు. ఇక్కడ అమ్మాయి అబ్బాయి తలంబ్రాలు చూడండి ఎంత చక్కగా పోసుకుంటున్నారు. అమ్మాయిని జ్యోతులతో తీసుకొస్తారు కదా, ఆ జ్యోతుల వెలుగులో వాళ్ళిద్దరూ చక్కగా తలంబ్రాలు పోసుకుంటూ అందరికీ ఆనందాన్ని పంచుతున్నారు. సప్తపది. ఇక్కడ అమ్మాయికి అబ్బాయికి కొంగుముడి వేసేశారు. అబ్బాయి అమ్మాయి చేయి పట్టుకుని 7 అడుగులు వేస్తున్నాడు. ఒక పక్క హోమగుండం, ఇంకో పక్క బిందెలో మెట్టెలు ఉంగరం పట్టుకుని పంతులు గారు కూర్చున్నారు. పెళ్లి కూతురికి పట్టుచీర నగలు పెట్టారండి మగపిల్లివారు. చూడండి ఈ జంట ఎంత బాగుందో. అప్పగింతలు. అమ్మాయిని అప్పగించడానికి ఇక్కడ పాలు రెడీగా ఉన్నాయి. అమ్మాయి చేతులు పాలల్లో ముంచి తల్లిదండ్రులు పెళ్లి కొడుక్కి అప్పగించేస్తున్నారు. అరుంధతి నక్షత్రం. చివరిగా అరుంధతి నక్షత్రాన్ని అమ్మాయికి అబ్బాయికి చూపిస్తున్నారు. ముందు ముందు ఎలాగో అబ్బాయికి చుక్కలే చూపిస్తుందిలేండి ఈ అమ్మాయి. ఇదిగో చూశారు కదా అరుంధతి నక్షత్రాన్ని. కళ్యాణ వేడుక. కళ్యాణ మండపంలో అమ్మాయి అబ్బాయి చాలా అందంగా ముస్తాబై ఉన్నారు. చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదు. పెళ్లివారందరూ ఎలా చూస్తున్నారు. మరో పక్క విందు భోజనాలు, అరిసెలు, మిఠాయిలు, పులిహోర చాలా బాగానే చేశారు కదా. సారే. అమ్మాయికి సారి బాగానే పెట్టారు. చలిమిడి, మిఠాయి, కాజాలు, పసుపు, కుంకుమ, సున్నిపిండి, అటుకులు, కుంకుడుకాయలు, పళ్ళు, సోఫా సెట్టు, డైనింగ్ సెట్టు, టీవీ, కూలర్, ఫోను వగైరా, ఇంకా అరిసెలు, బొట్టు పెట్టే. అబ్బో చాలానే సారి పెట్టారండి. ఊరేగింపు. బాజా భజంత్రీలతో చక్కగా అమ్మాయిలు పెద్దవాళ్ళు అందరూ దగ్గరుండి పల్లకీలో అబ్బాయిని అమ్మాయిని ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు. మరి ఇంకెందుకండి, మనం కూడా బయలుదేరదామా? చూసారుగా మా బొమ్మల కొలువు బొమ్మల పెళ్ళి బాగుంది కదా. ఉంటాను మరి.